కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. ఇదే అంశంపై బండి సంజయ్ కూడా మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, స్వాతి, పీఎంజే జ్యువెలర్ రాబరీ ఘటన అనేది కలకలం రేపుతా ఉన్నది. కరీంనగర్లో ఈ ప్రశాంతంగా ఉండే ఏరియా జ్యోతినగర్. ఈ జ్యోతినగర్ ఏరియాలో పీఎంజే జ్యువెలర్ అండ్ బొటిక్ ఉంటుంది. నిన్న రాత్రి లాకర్లో పెట్టిన బంగారాన్ని ఉదయం షాప్ తెరిచారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఆ షాప్ తెరిచారు. జనరల్గా అయితే 10 గంటలకే షాప్ను ఓపెన్ చేస్తారు. నిన్న ఈరోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా షాప్ను తెరిచిన సిచ్యుయేషన్ ఉంది. అయితే సిబ్బంది అందరూ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు. అయితే నిందితులు మనం ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ విజువల్లో గమనించవచ్చు. ఈ రక్తం అనేది పూర్తిగా రక్తసిక్తం అయిపోయింది. లోపల కరీంనగర్ సిపి స్వయంగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దొంగతనం ఎలా జరిగింది ఏంటనేది సిబ్బందిని అంతా విచారిస్తూ ఉన్నారు. ఆ సిబ్బందిని విచారించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చారు. దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆఫీసు కూడా ఇక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ దొంగతనం జరిగిన తీరు ఎలా జరిగింది ఏంటనే వివరాలు పోలీసులు అయితే ఇప్పటివరకు విచారణ చేస్తున్నారు. స్వాతి, మనం విజువల్లో గమనించవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ దోపిడీ అయితే జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సిబ్బందిని అంతా విచారిస్తూ ఉన్నారు. ఈ నేషనల్ ఫోరెన్సిక్ టీం కూడా వచ్చింది. ఆ క్లూస్ కూడా సేకరిస్తున్నారు, ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తున్నారు. ఇక్కడ ఉన్న సెల్ టవర్, పరిసర ప్రాంతాల్లో ఉన్న సెల్ టవర్ను కూడా, సీసీ ఫుటేజ్ను కూడా అంతా సేకరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అయితే విచారణ అయితే వేగంగా సాగుతుందని చెప్పవచ్చు. స్వాతి, రైట్ భాస్కర్. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికి అందనంత బంగారు ఆభరణాలతో పరారైంది. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30కు తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలకు చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చెందింది. తూటాల తాకిడికి పలువురు శరీరాల్లో నుంచి రక్తం చెందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలో తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు వైద్యులు. తీవ్రంగా గాయపడ్డ సేల్స్ మ్యాన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్ కు తరలించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు సమీపంలో ఈ షోరూం ఉంటుంది. షోరూంలో కాల్పులు, దోపిడీ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. షోరూంలో క్లూస్ సేకరించారు, ఫింగర్ ప్రింట్స్ తీశారు. ఘటనా స్థలంలో లభ్యమైన తూటాలను, కాంట్రేజ్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠా పనేనని భావిస్తున్నారు. ఈ దోపిడీకి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. అది అక్కడ చూడమ్మా, ఎట్లా పోతారు అటు పరిగెత్తుతారు. 1 2 3 4 పరిగెత్తురు ఇంటికి వచ్చేది ఇస్తాను. ఒకటి 5 మంది చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసేమో అంటే ఇంకొక 2 వచ్చి దాన్ని బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ ఎక్కడికి కొంచెం వచ్చిండ్రు. భయపడి బాత్రూమ్ ఉన్నా లోపల బాత్రూమ్ ఉన్నా భయానికి డోర్ పెట్టుకోండి. మళ్ళీ బాత్రూమ్ వాళ్ళని బయటకు వెళ్ళినాక వాళ్ళని చూసినాం. రక్తాలు ఉన్న వాళ్ళని చూసినాం సార్. దెబ్బలు 3 అయితే చూసినాం సార్.
అంటే అరుపులు బాగా వినబడ్డాయా? బాగా వినబడేసరికే మేము చూసినాం. ఆ. అంతే. కాల్పులు వినబడ్డాయా? కాల్పులు అంటే గిది దొరుకుతుంది గడికోసారి, ఆ. అది మాదే కావచ్చు అనుకున్నా కానీ అది వినవల్లే. సైరన్ వినబడ్డది. సైడ్ కానీ గదే కానీ ఇది దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు ఇల్లు దొరుకుతుంది రోజు, దొరికితే అదే కావచ్చు అనుకుంటాం. నేను వచ్చేసరికి అంతా జరిగింది సార్. నేను వచ్చేసరికి జరిగింది, ఏం జరిగింది అనేది నాకు తెలియదు. నాకు 11:30కి ఉంటుంది డ్యూటీ. నేను వచ్చేసరికి ముందు పోలీసులు ఉన్నారు, లోపల ఏం జరిగింది అనేది నాకు ఇంకేం తెలియదు సార్. అంటే రోజు ఎన్ని గంటలకు వస్తారు మీరు? నేను 11:30కి వస్తాను. నా టైమింగ్స్ 11:30 to 8:30 సార్. అంటే స్టోర్ 10కు 9:30కి ఓపెన్ అవుతుంది రోజు. సండే అయితే కొంచెం లేట్గా 10:30కి ఓపెన్ అవుతుంది సార్. మేనేజర్ వాళ్ళు ఇంకా స్టాఫ్ సెక్యూరిటీ కలిసి ఓపెన్ చేస్తారు. నేను వచ్చేసరికి అయిపోతుంది ఓపెనింగ్. నేను 11:30కి వస్తా. మార్నింగ్ జెంట్స్ గార్డ్ వస్తాడు, జెంట్స్ గార్డ్ కూడా ఏమో బుల్లెట్స్ తాకినాయి అని చెప్తున్నారు. ఇంకా నాకు పూర్తిగా కాదమ్మా, లోపలికి ఒకేసారి వెళ్తారా అందరూ? అవును సార్, ఒకేసారి వెళ్తారు. ఒకేసారి వెళ్తారు. వాళ్ళతో పాటు వెళ్ళినట్టున్నారా మరి వీళ్ళు? తెలియదు సార్. నేను యాక్చువల్గా చికెన్ తీసుకుపోదామని గల్లీకి వస్తున్నా. గల్లీకి వెళ్ళి రాగానే ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయిందని అన్నారు. ఇన్సిడెంట్ అయింది ఏంది అని తెలుసుకునేసరికి ఇలా వాళ్ళను ఫైర్ చేసిండ్రని చెప్పి అప్పటికే బయటకు వచ్చారండి. దెబ్బలు తాకినాయి. 108కు ఫోన్ చేస్తే 5-10 minutes లేట్ అయినట్టున్నది. వాళ్ళు అప్పటికే ఆటోలలో హాస్పిటల్స్కి పోయారని తెలిసింది. సుమారు 5 నుంచి 6 అని అంటున్నాడు. నేను చూడలేదు, నేను వచ్చి ఇక్కడ ఆ శబ్దము అంటే ఇక్కడికి వచ్చేసరికి పోలీసు వాళ్ళు జమ అయినండి. పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికే. పెట్టారు చాలా మంది ఇక్కడ నుంచి అంటే పారిపోయారు అంటున్నారు. ఎట్లాంటి వెహికల్స్ లో వెళ్ళారు? మోటార్ సైకిల్ అని చెప్తానండి. ఈ గల్లీలో కూడా పడ్డరు అని చెప్తున్నారు. నేను చూడలేదు, నేను లైవ్ చూడలేదు. మోటార్ సైకిల్ వెహికల్ మీద పడ్డారు, కింద పడ్డారు అని. జనరల్ గా ఇక్కడ సైలెంట్ గా ఉంటుంది సార్. చాలా పీస్ఫుల్ అండి జ్యోతినగర్. గత 35-40 సంవత్సరాలకి ఇక్కడ బిజినెస్ నడుపుతున్నా. చాలా పీస్ఫుల్ మా జ్యోతినగర్. ఎలాంటి దుశ్చర్యకి ఇప్పటి వరకు వెపన్స్ ఉన్నాయని అంటారండి. వెపన్స్ ఉన్నాయని అంటున్నారు. అటు పరిగెత్తుతారు, 1 2 3 4 పరిగెత్తురు. బయటకు వచ్చేది ఇస్తున్నాం. ఒకటి 5 మంది. కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లింది. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో షోరూం సిబ్బందిలో పలువురికి గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలో వైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. రాత్రి లాకర్లో పెట్టిన గోల్డ్ను తీసి డిస్ప్లేలో పెడుతూ ఉండగా ఒక్కసారిగా దొంగల ముఠా కాల్పులతో విరుచుకుపడింది. చేతికి అందినంత బంగారు ఆభరణాలతో పరారైంది. పీఎంజే జ్యువెలరీ షాప్ను ఉదయం 10:30 తీసిన సమయంలోనే సిబ్బందితో పాటు లోపలకు చొరబడ్డారు దొంగలు. ఆయుధాలతో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా సిబ్బందిపై దాడి చేశారు. దీంతో షోరూంలో రక్తం చిందింది. తూటాల తాకిడికి పలువురి శరీరాల్లో నుంచి రక్తం చిందింది. దీంతో మిగిలిన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. కొంతమంది టాయిలెట్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు డాక్టర్స్. తీవ్రంగా గాయపడ్డ సేల్స్ మెన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్కు తరలించారు. బయటకు వచ్చేది ఇస్తున్నాం. ఒకటి 5 మంది.